దేవుని యొక్క నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడినటువంటి ఈ స్త్రీని అనగా కృష్ణ కుమార్ని నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందుతో నల్లక నిరుభయులు బ్రతకాలం అంతయో ఈమెను కాపాడి ఈమెను సంరక్షించుటకై నీ భార్యనుగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. అదేవిధంగా కృష్ణ కుమారి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ పురుషుని అనగా శ్రీనివాసరావుని వివాహమాడి నిరుభయులు బ్రతకాలమంతా కూడా ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు ఇతరులక నిరుభయులు బ్రతకాలమంతా కూడా ఈయనకి భార్యవై ఉందువా? ఉందును. ఇలా అంతా సంబరమే. సాయంత్రం కన్ను పెంచును పెద్ద చేసిను చదివించును ఉద్యోగం వచ్చింది. ఆయన ఉద్యోగం అంతా కూడా వేసేసుకున్నాం బ్యాంక్ భారీగా చేసుకోవటానికి మీ ఇంటికి కోడగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమే. సరే అలాగనే మీ పేరేంటి? మంగయ్య గారు. అమ్మాయి కుమార్తె కానీ పెంచి పెద్ద చేశారు. ఇప్పటి వరకు ఆమె యోగక్షేమాలన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా మీ కుమార్తెను శ్రీనివాసరావు గారికి భార్య ఇవ్వటానికి ఆయన మీ ఇంటికి అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా అమ్మాయి కూర్చోబెట్టుకోండి. అమ్మాయి కూర్చోబెట్టు. అమ్మాయి కూర్చోబెట్టు. రాంబాబు పట్టుకోండి. అటు చూడండి. అలాగే ఓకేనా? ఓకే ఓకే అయ్య గారు. ఓకేనా? ఓకే. మీరు చెప్పండి అమ్మ చేసినోళ్ళు నాకు కూడా చెప్పు. ముందు ఈ ప్రమాణాలు జీవితాంతకాలం వరకు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటివని నేను ముందుగా మీకు హెచ్చరిస్తూ ఈ ప్రమాణాలు మీతో చేయించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చేయమ్మా. నేను చెప్పే ప్రమాణాలు నా వెనకాల కృష్ణకుమారి చెప్పాలి. కృష్ణకుమారి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి అందును అటు చూసుకుంటూ చెప్పు ఆరోగ్యం అందును నిన్నే ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘము ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. శ్రీనివాసరావు, నువ్వు చేసినటువంటి ప్రమాణం ఎంతకాలం వరకు? కృష్ణకుమారి, నువ్వు కూడా జీవితాంతకాలం ఈ ప్రమాణాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో చేయాలని కోరుతున్నాను. కృష్ణకుమారి అని నేను, శ్రీనివాసరావు అని నేను ఇది మొదలుకొని మన జీవిత కాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘము ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎవరి ముందు? సంఘం ముందు, దేవుని ముందు.
మీ అందరి ముందు చేశారు అన్నారుగా. వాడు శ్రీనివాసరావు, అలాగే నైట్ కుమార్తె కృష్ణకుమారి ఈ సన్నిధిలో ఒకరికి ఒకరు జీవితాంత కాలము బద్దులై ఉండుట కొరకై చేసినటువంటి ఈ ప్రమాణాలు సన్నిధిలో సంఘం ఎదుట నీ ఎదుట ఈ ప్రమాణాలు మీరు స్థిరపరచండి, జీవితంలో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక స్త్రీని వివాహం ఆడాలి అంటే ఆమె మెడలో మంగళసూత్రం ధరించడం ద్వారా ఈమె నా భార్య అని సంఘానికి సమాజానికి రూఢిపరుస్తున్నాం. ఈ సమయంలో ఆమె మెడలో ధరింపజేయడానికి వారు సిద్ధపడుతున్నారు కాబట్టి ఈ మంగళసూత్రం మీ వద్దకు తీసుకొని రాబడింది. దీనిని ఆశీర్వదించడం కొరకు మనం ఇక్కడ ఉన్నాం. అవునా? మాట్లాడుకున్నామా? దీన్ని ఆశీర్వదించి మీరందరూ పంపాలని నేను కోరుతున్నాను. వచ్చేసి అయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే నీ అడుగు అడుగు నా తోడుంటా నాతో వస్తావా ఏడడుగులింకా నన్ను నడిపిస్తే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి హే చోరి 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 చెయ్యి జారిపోవదే నీదే సోయగాలి చొక్కిడి
విడిసే ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు రేయి పగలు నా కంటి పాపలో నిండిన నువ్వే అడుగు అడుగుని తీపి తపనతో తడిసిపోయే కన్నే హే గింగిరాల పొంగిరాల టింగురంగ సాని రావేన్న జింగిలాల చిగిని హే రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళు తాళి బొట్టు పడని నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకేస్తా నాతో వస్తావా అరే అరే తేను రే పెదవి మెలికి పడని నన్ను నీలో పొదివి పడితే నదిలా వరదయ్యే నడుము పరదా విడని నీదయ్యే క్షణము పరువమందుకి పరుగులాగవే పరుపు చేరు వరకు పడుచు వయసులో పలచు పైటలే కరువులాయి నాకు హోయ్ చింతకింక చేర చేర సిగ్గులెందుకు కోరి రావేన్న పంతి పూల లాహిరి చెక్కులోన దూరి